హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో రోటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇవి మనము బ్రేక్ఫాస్ట్లా చేసుకొని తిన్నట్లయితే ఎంతో బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. వీటిని మనం కచ్చాపచ్చాగా రోలులో కానీ లేదా మిక్సింగ్ బౌల్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. తరువాత బియ్య పిండిని తీసుకొని నేను ఈ కప్తో మెజర్మెంట్ చేసుకొని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కప్తో నేను 2 కప్స్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇలా నేను 2 కప్స్ బియ్య పిండి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఇదే విధంగా బియ్య పిండిని కొలుచుకొని తీసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్లయితే బియ్యపు రొట్టి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తిన్నట్లయితే ఆ రుచిని ఎప్పుడూ మర్చిపోలేరు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడసరి బౌల్ని పెట్టుకోండి. నేను ఏ కప్తో అయితే బియ్య పిండిని మెజర్మెంట్ చేసి తీసుకున్నానో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఆ కప్ తోటే నేను బియ్య పిండిని కూడా 2 కప్పులు తీసుకున్నాను. అదే కప్తో 2 కప్పులు వాటర్ని కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. జీలకర్రను ఇలా నలిపి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ విధంగా వేసి కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా ఈ వాటర్లో కరగాలండి. ఈ వాటర్ కూడా ఇది మొత్తం మరగాలి ఇందులో ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు తగ్గినట్లయితే మనము సాల్ట్ మళ్ళీ సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని ఇందులో మనం బియ్యపిండి మిశ్రమాన్ని కలుపుకొని మనం బియ్యపిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండిని వాటర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా ఉండల్లాగా వస్తాయండి. తర్వాత మనకి స్మూత్గా వస్తుంది పిండి అంతా. ఇలా వాటర్లో కలిసేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి గోధుమ పిండి చపాతీల కంటే బియ్య పిండి చపాతీలు ఎంతో రుచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు వాటర్ సరిపోనట్టుగా అనిపిస్తుంది. కానీ మనం కాసేపు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని తీసినట్లయితే పిండి అంతా మెత్తగా అయి సాఫ్ట్గా గోధుమ పిండి ముద్దలాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 మినిట్స్ ఎంత మెత్తగా పిండి సాఫ్ట్గా అయిపోయిందో. తడి అంతా మొత్తం బియ్య పిండికి అంతా పట్టేసుకొని ఇలా మనము ఇలా పిండి ముద్దలా చేసుకుంటే ఎలా వచ్చేస్తుందో ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇలా చేతుకు కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ పిండి ముద్దనంతా చపాతీ ముద్దలా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోండి. కొంచెం కాలుతున్నప్పుడే చేసుకోవాలి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. మనం పిండిని ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మనకు బియ్య పిండి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అంటే మెత్తగా చాలా బాగుంటాయి, పొంగుతాయి. మనకు అందులో ఉన్న వాటర్ మాత్రమే సరిపోతుందని మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయడం లేదు. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోయినట్లయితే మీరు కొంచెం వాటర్ వేడి చేసుకొని మళ్ళీ కొంచెం గోరువెచ్చని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి కనుక మెత్తగా అయిపోయినట్లే మీరు కొంచెం బియ్య పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయిపోయిందో. మనం ఈ పిండిని ఎక్కువసేపు
ఇలా ప్రెస్ చేసుకోవాలండి, ఇలా కలుపుకోవాలి. మనం బియ్యపిండి చపాతీలకు ఎంత బాగా పిండి కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. మనం ఈ ప్రాసెస్ని కనీసం 5 మినిట్స్ పాటు చేయాలంటే పిండి స్మూత్గా వస్తుందన్నమాట. మనకు చపాతీలు అనేవి ఎక్కడ పగలకుండా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లాస్ట్కి పగలకుండా పిండి అనేది స్మూత్గా వచ్చే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇప్పుడు పిండి కలుపుకునే ప్రాసెస్ కంప్లీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ఇలా ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలంటే ఇలా ఒత్తుకొని మిగిలిన పిండి పైన మనం మూత పెట్టుకోవాలన్నమాట. తరువాత మనకు చపాతీ చేసే చెక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన కొంచెం కొంచెం బియ్య పిండిని ఇలా చల్లుకుంటూ చపాతీ చేసే కోలతో ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీని చేసుకోవాలండి. మనకు చపాతీ కనుక ఎడ్జెస్కి పగిలినట్టు కనుక అనిపిస్తే మనం మెల్లిగా సైడ్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి. మనం బియ్యపిండి చపాతీని లాఠీతో బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయకుండా ఇలా మెల్లిగా చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్కి ఏమైనా మనకు పగుళ్ళలా అనిపిస్తే మనం వేళ్ళతో ఇలా చేసుకుంటూ స్మూత్గా వచ్చే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యపిండి చపాతీ రెడీ అయిపోయింది. మనం ఈ బియ్యపిండి చపాతీని మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకున్నానండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఈ బియ్యం పిండి చపాతీని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే పెనం అనేది ఎక్కువ వేడెక్కిన తర్వాత మనం ఈ చపాతీని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చేసుకోవాలండి. తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు ఈ చపాతీ అనేది స్మూత్గా టేస్టీగా వస్తుంది. ఇలా పొరలు పొరలుగా పొంగుతుంది కూడా. మనకు బియ్యపిండితో చేసిన చపాతీ ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీ మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే మనం హాట్ బాక్స్లో వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఇంకా మెత్తగా ఉండి టేస్టీగా వస్తుంది. తర్వాత మిగిలిన చపాతీలన్నింటినీ మనం ఈ విధంగానే కాల్చుకోవాలండి. ఫస్ట్ ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత వేడివేడి పెనంపై వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు చపాతీ అనేది మంచిగా పొంగి టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మనం అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు అన్నం తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. అప్పుడు వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. మనం కారం తక్కువగా వేసుకొని అంటే పచ్చిమిర్చిని కొంచెం తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇష్టంగా తింటారు. దీంట్లో కావాలంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు దీనిలో అల్లం ముక్కలు చిన్న చిన్నగా తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయి కూడా అలా. ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్తో అన్ని చపాతీలను ప్రిపేర్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.